Hello, good morning. Welcome to listen to your story and learn a moral program. This is your storyteller Kevin Narendra West English JPA School, Velchala Musnur Mandal, Eluru district. Today's story is Beth and the Blue Fairy. Beth and the Blue Fairy. Once the Blue Fairy visited a young Beth and saw her helping everyone. The Blue Fairy decided to test her and bewitch her mirror. When Beth saw her reflection into the mirror, she looked very frightening. Her pretty face was large and swollen. Her blue eyes were red and her nose looked like a witch. The mirror said, "Your face shall be pretty again, only if you will be cruel to everyone." Beth said, "No, I will not hurt anyone." Suddenly the mirror shattered. The blue fairy appeared and said, "Hey Beth, you passed my test." And the fairy gave Beth healing powers also. The moral is looks don't matter, kindness does. The moral is looks don't matter, kindness does. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒక్కసారి విని అర్థం చేసుకుంటే ఒకనొకప్పుడు ఒక దేవదూత ఈ బెత్ అనే అమ్మాయిని చూడటానికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే బెత్ అందరికీ హెల్ప్ చేస్తూ అందరికీ సేవ చేస్తూ మంచి పేరు సంపాదించుకుందనమాట. దాంతో ఈ దేవదూత వచ్చి ఈ బెత్ని పరీక్షించాలి అనుకుంది. ఎలా పరీక్షించింది? ఒక మాయా అద్దాన్ని తనకిచ్చి అందులో నీ ప్రతిబింబాన్ని చూసుకో అంది. ఈ బెత్ మామూలుగా తన ప్రతిబింబాన్ని చూసేసరికి అది అందులో తన మొహం పెద్దగా ఉబ్బిపోయినట్టుగా, కళ్ళు నీలం రంగులో నుంచి ఎర్రగా అయిపోయినట్టుగా, ముక్కేమో ఏదో మంత్రగత్తెల ముక్కులాగా సాగిపోయినట్టుగా కనిపించింది. అప్పుడు ఆ అద్దంలోంచి మాటలు వినిపించాయి. ఏమనంటే, నువ్వు కనుక ఎవరికైనా అన్యాయం చేసినట్టయితే, అపకారం చేసినట్టయితే మళ్ళీ నీ అందం నీకు వచ్చేస్తుంది, ఏమంటావు అంది. దాంతో బెత్ అంది కదా, లేదు లేదు లేదు, నేను ఎవరిని అన్యాయం చేయను, ఎవరిని బాధ పెట్టను అంది. అప్పుడు అకస్మాత్తుగా ఆ దేవదూత ప్రత్యక్షమై, నువ్వు నా టెస్ట్లో పాస్ అయ్యావు బెత్, నీకు నేను మహిమను ఇస్తున్నాను, దాంతో నువ్వు ఇంకా సేవ చేయొచ్చు, ఎవరైనా ఆపదల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవచ్చు అని చెప్పి ఆ మహిమలను తనకి ఇచ్చేసి మహిమైపోయింది అనమాట. ఒకే కథలో నీతి ఏమిటి అని అంటే కనుక, మన చూపులు ఎలా ఉన్నప్పటికీ కూడా అందంగా ఉన్నామా అనాకారిగా ఉన్నామా అనేది సమస్య కాదు. ఇక్కడ మనం ఎంత దయతో ఉన్నాం ఇతరుల పట్ల అనేది ఇక్కడ ముఖ్యం. అందుకని దయ అనే గుణాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, అందం కాదు అని ఈ కథలో నీతి అనమాట. సరే, ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ వినండి, మీ స్నేహితులు పంపడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. ఓకే, అంతవరకు సెలవు, బాయ్.